హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వాతావరణం చాలా బాగుంది. నా పూజ కూడా అయిపోయింది. 5:30 అట్లా అవుతుంది. ఇదిగోండి, ఇలా రోజు పాలు పెడతాను ఆయనకి. ఇదిగోండి, నా శివయ్యని దర్శించేసుకున్న అందరూ. ఆయనకు అభిషేకాలన్నీ అయిపోయినాయి. మీకు తెలుసు కదా, ఒక ఎమ్మి కాఫీ తోటి స్టార్ట్ చేస్తాం మనం డేని. ఇదిగోండి, మంచి కాఫీ. వచ్చేయండి, తాగేద్దాం మరి అందరూ. ఏం చూసేయండి ఎంత ప్రశాంతంగా ఉందో. మంచి వాతావరణం, చల్లగా ఉంది, హ్యాపీగా ఉంది వాతావరణం. చాలా మబ్బులేసి పొద్దున్న 7 అవుతున్నట్టుంది టైము. చాలా చాలా బాగుంది. ఇదిగోండి మన దోస చెట్టు, బాగానే కాయలు అయితే వస్తున్నాయి. ఇంకా చాలా పిందెలు ఉన్నాయి దీనికి. ఇదిగోండి, సైజు కూడా బాగా వస్తుంది. మనం వేసాం కదా, ఇది బెండ నారుబూసం వచ్చింది. ఇది వచ్చేసరికి గోర్చిక్కుడు. ఇవాళే ఉల్లి నాట్లు వేసానండి. ఇదిగోండి, ఇలా వేసాను ఉల్లి నాట్లు. వాతావరణం బాగుంది కదా అని. ఇది మనం వస్తే కానీ తెలీదు. చాలా విత్తనాలు వేసాను, ఇందులో కూడా ఉల్లి నాట్లు వేసాను. నిన్న కొంచెం నారబోసాను కదా, బంతి అంతా కూడాను. అవి ఒక్కొక్క దాంట్లో పెట్టుకొని వచ్చాను. ఎందుకంటే ఇవి పెరిగి మనకి పువ్వులై పోస్తూ ఉంటాయి. వీటి వల్ల పెస్ట్ అంతా కూడాను దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. దానివల్ల పెట్టాను. ఇది కూడా దోస, అదే ఏమంటారు, మస్క్ మెలన్ అనుకుంటా. ఇది వచ్చినాయి. ఇది వచ్చేసరి తోటకూర. ఇదిగోండి చెట్టు చిక్కుడు. చెప్పాను కదా, ఏమీ జర్మినేషన్ అవ్వలేదు, కొన్ని వచ్చినాయండి జర్మినేషన్ అని. ఇదిగోండి, ఇలా ఒక చెట్టు చిక్కుడు అయితే ఒక 5 చెట్లు వచ్చినాయి. దీంట్లో కూడా బంతి వేయడం జరిగింది. సరే, ఎంత బాగా వచ్చినాయో కలువలు. ఇంకొంచెం పెద్ద పాటలో వేయాలేమో, పెద్ద ఆకులు రావాలంటే. ఒక 100 రూపీస్ టబ్బు వెడల్పుగా ఉంటుంది కదా, అది తీసుకొచ్చి వేద్దాం అనుకుంటున్నాను. ఇది కుండలో కదా పెట్టాం మనం. ఇదిగోండి బెండ ఇలా ఉన్నాయి. ఇది చెట్టు చిక్కుడే, ఇది బెండ. దీనికి మరి ఆకుముడత వచ్చినట్టుంది, కొంచెం ఇప్పుడే వాటర్ వేసాను. ఇవన్నీ కూడా మొత్తం ఈరోజు గార్డెన్లో క్లీన్ చేయడం జరిగింది మనం. ఇదిగోండి మళ్ళీ స్టార్ట్ అయినాయి మన మందారాలు. చక్కగా ఇక పోస్తాయి అన్నమాట. ఇందులో కూడా మనకి బెండే వచ్చింది, 3 చెట్లు, కరివేపాకు. దీంట్లో కూడా కొంచెం ఇదిగోండి వేసే నారు పెట్టాను, బంతివి. ఇది ఇక్కడ కూడా దోసే ఉంది కదా. ఈ వంకాయ అనుకుంటా వచ్చినాయి, నారు పోసాయి కొంచెం వచ్చినాయి. ఇవి కొంచెం పెద్దగా అయ్యాక మనం ఒక్కొక్క దాంట్లో రీపాటింగ్ చేద్దాము. ఇంకా వేటిల్లోనే ఏమి రాలేదు. ఇందులో కూడా ఒక వంకాయ అనుకుంటా వచ్చింది, చూద్దాం. ఇది వదిలేసేసి బంతి మిగిలినవన్నీ అక్కడొకటి మొక్క వేసాను. చూసారా, వర్షం పడుతుంది బయట. ఇంకా చీకటి కూడా పోలేదు, వర్షం బాగా పడుతుంది. రాత్రి తెల్లవారులు వర్షం పడ్డట్లుందండి. నేను నిన్న ఈవినింగ్ మొక్కల కోసమని వెళ్ళాను. కొంచెం వంకాయ నారు, టమాటా నారు పట్టుకొద్దామని వెళ్ళాను అనమాట. ఇలా వెళ్ళాను, తీసుకున్నాను. ఇంకా ఒకటే వర్షం. 1.5 hour అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. మేము ఉండి ఇంకా తీసుకొని వచ్చాం. ఏమీ దొరకలేదు. వంకాయ నార ఒకటే దొరికింది. అది ఒక తమలపాకు మొక్క మన ఇంట్లో ఇదివరకు ఉండేది కదా, ఈ ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు పోయింది. తమలపాకు మొక్క ఒకటి, తులసమ్మను ఒకటి తీసుకొని, దవనం మొరం అనుకుంటా, అది తీసుకొని వచ్చాను అనమాట. ఇవన్నీ ఇప్పుడు రీపాటింగ్ చేయాలి. కొన్ని విత్తనాలు కూడా తెచ్చాను వేద్దామని. ఈ వాతావరణంలో మనం విత్తనాలు వేస్తే కొంచెం వస్తాయి. ఎందుకో నేను 1 month నుంచి ట్రై చేస్తున్నాను. ఎండకో ఏమో కానీ అస్సలు జర్మినేషన్ అవ్వట్లేదు ఏదీను. ఈరోజు వేస్తాను. వర్షాలు కూడా పడి చల్లబడింది కదా వాతావరణం, వేస్తాను ఇక. ఇదిగోండి నిన్న తీసుకొచ్చాను కదా మొక్కలు. ఇదిగోండి తులసమ్మని యాక్చువల్గా ఉండేది మనకి, అది హౌస్ షిఫ్ట్ అయినప్పుడు ఇది కూడా అయితే రోజు పూజ చేసేవాళ్ళం. అందుకే నేను ఎలాగో నర్సరీకి వెళ్ళాను కదా అని ఇది తీసుకురావడం జరిగింది. దీంట్లో చక్కగా అన్నీ వేసేసి కౌడంగు అన్నీ వేసి పెట్టాను అనమాట. ఇంకొంత తమలపాకు మొక్క తెచ్చాను కదా, అది కూడా కొంచెం మట్టి తీసేసి ఈ తొట్టులోంచి మొత్తం కౌడంగు, కోకోపిట్టు, వర్మి కంపోస్టు, కొంచెం DAP, పొటాషు కలిపి వేసేసి, ఇది కూడా వేసాను, ఏంటది ఎప్సమ్ సాల్ట్ కలిపి వేసేసి పెట్టాను. ఇప్పుడే పెట్టాను అన్నీ. ఇక్కడ కాస్త మట్టి, కౌడంగు అన్నీ వేసేసాను. ఇందులో విత్తనాలు వేసాను అనమాట, బీరకాయ. అవి ఒక 3 daysలో వచ్చేస్తాయి. ఇదిగోండి, ఇది ఎంత బాగా వస్తుందో చూసారా. కింద కదా పెద్ద పెద్ద ఆకులతోటి బాగా వస్తుందండి. గుమ్మడి చాలా బాగా వస్తుంది. ఇది మొక్కజొన్న.
అది కూడా బాగా వస్తుంది. కింద ఏదైనా సరే కింద నేలలో వేయడం వల్ల చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసరికి అయిపోయినాయి, రెక్కలు ఊడిపోయినాయి, ఇంకా విత్తనాలు తయారవుతాయి అన్నమాట. ఇక్కడేమో అదే మొరం తీసుకొచ్చాను కదా, అది కూడా కాస్త మట్టి తీసేసి కౌడంగు, మొత్తం వర్మీ కంపోస్టు, కొంచెం పొటాషియము, ఎప్సమ్ సాల్ట్ కలిపి వేసి, డిఏపి కూడా వేసాను, కలిపి వేసి ఇది పెట్టాను. ఇక్కడ కూడా అంతా ఒక బెడ్ లాగా తయారు చేసి విత్తనాలు వేసానండి. కాకరకాయ, బీర వేసాను. ఇక్కడ కాస్త బెడ్ తయారు చేసి ఇక్కడ కూడా కొన్ని విత్తనాలు వేసాను. ఈ నీడ వల్ల ఏంటో ఈ చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా, ఇక్కడ కింద నేల ఉంది కానీ నాకు చాలా బాధేస్తూ ఉంటుంది. ఇంత పెద్ద చెట్లు ఇవి ఉండేసరికి మనం ఏ చెట్లు వేసుకోవడానికి అవ్వట్లేదు. ఈ నీడకి ఏం పెరగట్లేదు. మామిడి చెట్టు, సీతాఫల చెట్టు ఉన్నాయి, అవి తీసేయలేం కదా. సో ఇటు సైడ్ కొంచెం ఈ కార్నర్ అయితే కాస్త ఎండ రాదు కదా, ఎండ వస్తుంది అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదిగోండి, ఇది వైట్ శంఖం పూలు అండి, వైట్ది. ఇదిగోండి వైట్ పూలు ఇవి. ఇలా ఇక్కడ దాకా ఇది చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మీకు తెలిసిందే కదా, అదే సీతాఫలాన్ని చుట్టేస్తుంది. మనం ఇదంతా ఒక సైడ్కి మళ్ళించాలని అనుకున్నాము. ప్యాషన్ ఫ్రూట్ అండి, కింద కదా, కింద వల్ల బాగా వస్తున్నాయి. కాస్త భూమి ఉండి చేసుకోగలిగితే అండి, నిజంగా నేను నన్ను అడిగితే ఒక 100 గజాల స్థలం ఉన్నా కూడా చక్కగా మన కూరగాయలు మనం పండించుకోవచ్చు. కాకపోతే కొంచెం శ్రమ పడాలండో, బాగా పడాలి. ఏ రోజు పెస్ట్ వచ్చిందా, ఏ రోజు మొలకలు జర్మినేషన్లు ఉండవు, చాలా అవి ఎంతో శ్రమ పడితే కానీ రావని అనిపించింది నాకు. కింద అయితే పర్లేదు, తొట్లల్లో ఎంతవరకు కాస్తాయో నాకు కూడా తెలియదు. మళ్ళీ వాళ్ళ మార్నింగ్ కూడా పైన కొంచెం వంకాయ నార అవన్నీ టెర్రస్లో వేసి వచ్చాను. చుక్కకూర విత్తనాలు, వంకాయ నార అన్నీ వేసి వచ్చాను అనమాట. టమాటా అవన్నీ వేసాను. అవి ఎంతవరకు వస్తాయో నాకు తెలియదు. పైన తొట్లల్లో కూడా వేసానండి మ్యాక్సిమం. చూద్దాం ఎంతవరకు వస్తాయో. ఇది మాత్రం ఎల్లో ఫ్లవర్స్, ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. పైకి వెళ్ళిపోతుంది, పైకి ఎక్కించాను. కిందకి పెరగకుండా చూద్దామని అనుకుంటున్నాను. మొత్తం ఎప్పటికప్పుడు కటింగ్ చేసేస్తున్నాను. ఇదండి ఈరోజు చిన్న వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.